ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందామండి. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 18వ వచనము నేను చదువుచున్నాను, గమనించండి. మిమ్మల్ని అనాథులుగాను విడువను, మీ యొద్దకు వత్తును. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క అధ్యాయనము, ఈ యొక్క వచనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చక్కటి సంభాషణ కలుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చెప్తున్నారు, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను, నేను మరలా వచ్చేదను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందిన తర్వాత శిష్యులు అధైర్యపడతారేమో, బలహీనము చెంది వెళ్ళిపోతారేమో, అధైర్యపడతారేమో, అనాథులుగా ఉంటారేమో అని దేవుడు ఇక్కడ ఒక చక్కటి సంభాషణ శిష్యులకి చెప్పుతున్నాడు, ఒక చక్కటి సందేశము చెప్పుతున్నాడు, ఒక చక్కటి ధైర్యం కలిగించే మాట ఇక్కడ శిష్యులకి ఇచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి, మరణము జయించి, పునరుద్ధానమయ్యి పెంతెకొస్తు దినమున మరలా తిరిగి పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదన్నా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఉన్నావా? యవన కాలంలో వివాహం చేసుకొని భర్తను కోల్పోయి అనాథగా ఉన్నావా? నీవు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా స్వీకరించిన తర్వాత నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలివేసి నిన్ను అనాథగా చేశారా? బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము, ఏ సమస్యను బట్టి నువ్వు అనాథగా ఫీల్ అవుతున్నావో, మనం అనాథులం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము ధైర్యంగాను ఈ లోకంలో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు నాయన చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మా ప్రభువా వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లను మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. స్తోత్రం నాయన. వారి యొక్క సమస్యలకు పరిష్కారము, ఆయా విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి యొక్క కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయండి. ఆయా రోగము, రుగ్మత, బాధ, వేదన, ఆయా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉంటే మా ప్రభువా యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలగ చేసి స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీ కొందనాలయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాలను, ఆయా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను, ఆయా మా పట్టణాలను, మా గ్రామాలను, ఆయా మీరు నా తండ్రి, మీరు మమ్మల్ని విడవకుండా మమ్మల్ని కాపాడుతున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఎంతమంది నా తండ్రి ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయా అప్పులు బాధలో ఉన్నారు నా తండ్రి, ఆయా ఒంటరి పోరాడుచున్నారు, అనాదిగా ఉన్నానని ఫీల్ అయ్యి మా ప్రవ్వా ఆయా ఉన్నారు. వారందరికీ మా ప్రవ్వా మీరు నా తండ్రి ఒక పరలోకపు తండ్రిగాను, ఒక స్నేహితుడుగాను, ఒక ప్రాణనాథుడుగాను నా తండ్రి, ఒక మంచి ఫ్రెండ్గాను నా తండ్రి, ఆయా మంచి తండ్రిగా, తల్లిగా వాళ్ళని ఆదరించి ఓదార్చి నా తండ్రి వారి హృదయంలో ఉన్న ప్రతి బాధను, వ్యాధిని, ఆయా మానసికమైన స్థితి నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేసి వారికి తండ్రిగా, ఆయా తల్లిగా నా తండ్రి తోడబుట్టినటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవ మీరు వారితో నడవమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా మీరు మమ్మల్ని అనాథులుగా విడువరు అని చెప్పారయ్యా. నేను మరలా మీతో వత్తును అని మీరు చెప్పారు. మీరు ఆయా మాతో ఉన్నారని మేము నమ్ముచున్నామయా. స్తోత్రం నాయన. ఆయా సంఘ కాపరులను మీరు కాపాడండి. ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి. ఆయా ప్రతి సంఘము, ప్రతి పాస్టరు, ఆయా ప్రతి పాస్టర్ యొక్క కుటుంబము, వాళ్ళ పిల్లల మీద నీకు ఆత్మాభిషేకము దయచేయండి. ప్రతి విశ్వాసిని మీరు తాకి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. ఆత్మీయ జీవితము, శారీరక జీవితము, ఆయా మానసికమైన స్థితి నుంచి నా తండ్రి యేసు నామములో వారికి ఎటువంటి ఆయా బాధలున్నా యేసు నామములో దూరము చేసి నీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినానికి వృద్ధి పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా మీరు మాతో ఉన్నారు. ఆయా మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో నా తండ్రి మీ బిడ్డలందరినీ తీసుకొని వచ్చుచున్నాను దేవ.
దేవా వారు అనాథులుగా ఉండకుండా పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించమని అడుగుచున్నాను. వారు వెళ్ళు ప్రయాణంలో నీ కాపుదలను దయచేయండి, వారి జీవితంలో నీ కాపుదలను దయచేయండి, నీ ప్రొటెక్షన్ దయచేయండి. సాతాను బంధకాల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. మాంత్రిక శక్తులను, రుద్ర శక్తులను, ఆయా చేతబడి శక్తులను మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా వారి హృదయాన్ని మీరు తాకండి, వారి బాధల నుంచి విడుదల కలగచేయండి, వారి కష్టాల నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి ఒంటరి స్థితి నుంచి యేసు నామములో విడుదల కలగచేసి మీరు ఆదరించండి అయా, మీరు ఓదార్చమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.